టైం అంటే ఎప్పుడంటే నువ్వు నేను జయం ఆ టైంలో అసలు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీ అంటే తేజ అంటేనే ఇండస్ట్రీ అనే రేంజ్లో ఒక స్టేజ్ చూసారు, ఒక పీక్ స్టేజ్ చూసారు మీరు. అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు నాకు తెలియదు, కానీ నేను బయట ఒక ప్రేక్షకుడు నేను చెప్తున్నాను. తేజ అంటే అసలు తేజ సినిమాలో యాక్ట్ చేస్తే చాలు, తేజ సినిమాలో టెక్నీషియన్గా పనిచేస్తే చాలు, మన లైఫ్ సెట్ అయిపోద్ది అనే రేంజ్లో జనాలు ఊహించుకున్నారు. అంటే బయట నుంచి మీకు ప్రెజర్స్ కూడా వచ్చుంటాయి, మావన్ పెట్టి హీరో తీయండి వచ్చుంటాయి, డెఫినెట్గా వచ్చుంటాయి చాలా. ఆ రేంజ్ పీక్ స్టేజ్ చూసారు. అంటే ఒక రాఘవేంద్రరావు గారి టైము, దాసరి గారి టైము, ఈవీవి టైం, కృష్ణారెడ్డి గారి టైం, అలా తేజ టైం అనేది ఒక టైం పీరియడ్ నడిచింది, ఖచ్చితంగా నడిచింది. అది అంత పీక్ స్టేజ్ డెఫినెట్గా నడిచింది, అది మీరు ఒప్పుకున్నా. అంత పీక్ స్టేజ్ చూసిన మీరు సడన్గా డౌన్ఫాల్ అయ్యారు అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఇంతవరకు ఇలా స్టేజ్ చూశాను, ఇలా సడన్గా అయిపోయిన ఉన్నది ఏమన్నా ఆ రియాక్షన్ ఏంటి? ప్లస్ అలా అవ్వడానికి కారణం ఏంటి? మీరు చూజ్ చేసుకున్న స్టోరీసా, లేకపోతే మీ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడం వల్ల ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యాయా, లేదంటే ఎవరైనా వ్యక్తుల ఏంటి కారణం? వ్యక్తులు అట్లా అని కాదండి, లేజీ అయిపోయాను. హెడ్ వెయిట్ ఎప్పుడు లేదు, ఎప్పుడు ఇట్లాగే ఉంటాను నేను. ఓకే, డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకే టైప్. మామూలుగా సక్సెస్ రాగానే విజయ్ తలకెక్కించుకోవడం అనేది కామన్ జరుగుతుంటుంది ఇండస్ట్రీలో. థింకింగ్ ప్యాటర్న్ రాంగ్ అయి ఉంటుంది. ఓకే, సరిగా అంటే అలర్ట్గా ఆలోచించటం, ఇంకా బాగా చేయాలనే ఒక తపన ఉంటుంది, అది పోయి ఉండాలి. వేరే వేరే కాంప్లికేషన్లు వచ్చి మీరు ఆ స్టేటస్ని ఎలా ఎంజాయ్ చేశారు అప్పుడు? అంటే మీకు లేదా అప్పటికి ఇప్పటికి ఎప్పుడు నేను తేజాన్ని నాకు గుర్తుండదు. నేను మాట్లాడేటప్పుడు గుర్తుండదు. ఓకే, గుర్తుండదు. నేను తేజాని, నేను డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్ని, ఇన్ని సినిమాలు తీశాను, నాకు ఇంత ఉంది, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పోయినాయి, ఏముండదు నాకు. వాట్ ఐ ఫీల్ ఐ టాక్. అందరూ ఏంటంటే తాగినాక ఆన్లో ఉంటారు, నాకు ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మెయిన్ ఏమైందంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ వాజ్ నిజం. ఓకే, ఆ నిజంలో ఏంటి అని అంటే ఒక విధంగా మహేష్ బాబు అయితేనే ఆ క్యారెక్టర్కి న్యాయం. ఎందుకు అని అంటే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఎవరూ చేయలేరు. మహేష్ బాబు బదులు కొత్తవాడు ఎవరన్నా ఉండున్నా మ్యాసివ్ హిట్ అయ్యేది సినిమా, ఎందుకంటే పక్కన మదర్ నుండి చేపిస్తుంది కాబట్టి. అవును, మహేష్ బాబు రెగ్యులర్గా అనుకున్న హీరోలు ఈ ఏమంటారు, ఈ నితిన్ దేకిన లాంటి హీరోలు ఉంటే బాగా వర్కౌట్ అయ్యేది. అక్కడ ఎక్కడ మిస్ అయింది అని అంటే నేను మహేష్ బాబుతో చేద్దాం అనుకుంది బాబీ అనే అటర్ ఫ్లాప్ తర్వాత. మాది అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక్కడు పెద్ద హిట్ అయింది. సో పెద్ద మాస్ హీరో అయిపోయి వాళ్ళు వచ్చి మదర్ పక్కన చేపించడం ఏంటి అనేది వాళ్ళకి నచ్చల. దట్ వాస్ ద బిగ్ బ్లండర్. అదర్వైజ్ నిజం అనేది చాలా డబ్బులు వైజ్ లాస్ కాదు. ఓకే, అక్కడ మిస్ కొట్టేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయ్యింది అని నా ఫీలింగ్. ఓకే, ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తారు కదా, తేజ ఇక్కడ దీనివల్ల పోయాడని.